సో నో వాట్ నేను ఏం చెప్తున్నానంటే కాంట్రాక్ట్ లా ఈజ్ వెరీ ఫండమెంటల్ టు ది సివిల్ ప్రొసీడింగ్స్, సివిల్ ప్రొసీజర్. సో it only deals with the it is a substantive law. It is not dealing any procedure. Okay, it gives only rights and liabilities of the parties, and today we are seeing that the general principles of contract, in a way it is a contract 1 మనం సెమిస్టర్ లో చదివినట్టుగా. బట్ కాంట్రాక్ట్ 1 కాంట్రాక్ట్ 2 అని మీకు లేదు. జనరల్ ప్రిన్సిపల్స్ మనం చదువుతున్నాము. అందులో డెఫినేషన్స్ పార్ట్ చూస్తున్నాం మనం. డెఫినేషన్స్ ఏంటంటే సెక్షన్ 2A is offer a person who offer అంటే a person offer అంటే చూడకుండా చెప్పండి ఒకసారి. when a person who is person వెంకటేష్ when a person signifies his willingness, signifies అంటే ఏం చేశాడు, తెలియజెప్తున్నాడు నా ప్రాపర్టీని కొనుక్కుంటావా అని. signifies his willingness for what purpose? to get a assent from whom? Wife, who is an acceptor, అంతేనా? to get an assent from wife is called a offer. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? a person to whom the offer is made, he signifies his willingness to or obtain from doing. Okay, is called accepted called acceptance. Promise, both becomes a promise when a proposal accepted. The moment why accepted in my example is called promise. ఏం ప్రామిసు? నా ప్రపోజల్కి ఆయన ప్రామిస్ చేశాడు, ఐ వాంట్ టు పర్చేస్, దెన్ బైండింగ్ నేచర్ అనేది వచ్చింది. ఓకేనా? కన్సిడరేషన్ 2D, కన్సిడరేషన్ క్యాన్ బి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. కన్సిడరేషన్ బేస్డ్ ఆన్ సమ్ డాక్ట్రిన్ కాల్డ్ సంథింగ్ ఇన్ రిటర్న్, క్విడ్ ప్రో కో. క్విడ్ ఈజ్ నథింగ్. క్విడ్ ప్రో అంటే ఏంటి? సంథింగ్ ఇన్ రిటర్న్ ఆర్ సంథింగ్ ఫర్ సంథింగ్. నేను నీకు ఇది చేస్తే నువ్వు నాకు అది చేయాలి. అథారిటీ, గవర్నమెంట్లో మినిస్టర్ గానో ఎమ్మెల్యే గానో ఒక ఆఫీసర్ గానో ఉంటే ఏం చేస్తాడు, నీకు ఒక ₹1 కోటి ల్యాండ్ 10 లక్షలకు ఇస్తాను, నువ్వు నీ యొక్క ఇండస్ట్రీ కోసం దేనికోసమని. ఐఎమ్ గివింగ్ 1 crore ప్రాపర్టీ టు యూ ఫర్ 10 lakhs. మరి నీకు ఎంత బెనిఫిట్ అయింది? 90 lakhs. మరి నాకు ఎంత ఇస్తావు అందులో? గెటింగ్ మై పాయింట్. నాకు ఎంత ఇస్తావు అందులో? సార్ మీకు 50% తీసుకోండి సార్, 50 lakhs. నేను అతనికి చేసిన పనికి అతనికి బెనిఫిట్ ఏంటి? ₹1 కోటి 10 లక్షలకు వచ్చింది. నాకు బెనిఫిట్ ఏంటి? 50 లక్షలు వచ్చింది. మరి వాడు వైట్ మనీ ఇస్తాడా? ఎక్కడో బ్లాక్ మనీ ఇస్తాడు. దాన్ని నానా తంటాలు పడాలి దాన్ని వైట్గా మార్చుకోవడం. అందుకే ఈ మారిషస్లో దాచుకుంటారు అందరూ డబ్బులంతా. ఓకేనా? ఎనీవే, సంథింగ్ ఈజ్ ఫర్ సంథింగ్. కన్సిడరేషన్ జనరల్గా కన్సిడరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ, బట్ దే నీడ్ నాట్ బీ ఇన్ మానిటరీ. సమ్టైమ్స్ కన్సిడరేషన్ అనేది సాటిస్ఫాక్షన్గా కూడా ఉండొచ్చు. అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటారు. అకార్డ్, సాటిస్ఫాక్షన్. జనరల్గా ఒక గిఫ్ట్ ఆర్ ఒక గిఫ్ట్లో ఏముంటుందండి? జనరల్గా నేను నా ప్రాపర్టీ, నా తదనంతరం లేదంటే నేను బతుకుండగా నేను కష్టపడి సంపాదించుకున్న ₹1 కోటి ప్రాపర్టీ నా యొక్క డాటర్కో లేకపోతే నాకు బ్రదర్కో గిఫ్ట్ ఇస్తున్నాను అనుకోండి. ఆర్ సమ్ అదర్ వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానానికి గిఫ్ట్ ఇస్తున్నాను అనుకోండి. ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఇస్తే నాకేమొస్తుంది? టీటీడీకి ₹1 కోటి ప్రాపర్టీ వస్తుంది నేను ఇవ్వడం ద్వారా. బట్ నాకేమొస్తుంది? నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. Sometimes something consideration is in terms of accord or satisfaction కూడా ఉంటుంది. విల్ సీ. ఓకేనా? బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో కన్సిడరేషన్ అనేది మానిటరీ టర్మ్స్లో ఉంటుంది. కన్సిడరేషన్ నీడ్ నాట్ బీ ఇన్ మానిటరీ టర్మ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇక నేను 1 lakh అంటున్నాను కదా, 1 lakh కదా నా ప్రాపర్టీ, అమ్మేది నేను. కన్సిడరేషను మన ఎగ్జాంపుల్ గుర్తుండాలి మీకు, సబ్జెక్ట్ అంతా అర్థం అవ్వాలంటే. వెంకటేష్ వాంట్ టు సెల్ హిస్ ప్రాపర్టీ వై ఆఫర్ ఆర్ ఆఫరీ, కన్సిడరేషన్ టర్మ్ కాల్డ్ 1 lakh, హీ గేవ్ ఎ అసెంట్. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 lakh ఈజ్ ద కన్సిడరేషన్, ఇజంట్ ఇట్? ఈ 1 lakh కన్సిడరేషను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ 100 crores ఉందనుకోండి. నా యొక్క హౌస్ ప్రాపర్టీ, నా ప్రాపర్టీ వాల్యూ ₹10 ఇవ్వచ్చా? సార్ మీరేమడిగారు? సార్ సంథింగ్ ఇన్ రిటర్న్ సంథింగ్ ఇన్ రిటర్న్ అన్నారు కదా సార్. వాడికి ₹10 వస్తుంది సార్, నా దగ్గర నుంచి 100 కోట్లు ఆస్తిపోతుంది సార్, ఒప్పుకుంటారా? అది నెక్స్ట్కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ అథారిటీస్, స్టాంపింగ్ అథారిటీస్, గవర్నమెంట్కి ట్యాక్స్ తగ్గించడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ సేమ్. బట్ ₹10 సంథింగ్ ఇన్ రిటర్నా కాదా? బట్ కన్సిడరేషన్ నీడ్ నాట్ బి ఆల్వేస్ ఇన్ యాడిక్వేట్గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ అలాగని చెప్పి ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఉండొచ్చా?
100 కోట్ల ప్రాపర్టీ 90 నాకు డబ్బులు అర్జెంట్ అనుకోండి, ఏం చేస్తాను, 90 కోట్లకి అమ్మేస్తాను. అది దట్స్ ఓకే, దట్ డిఫరెన్షియేషన్ ఓకే. బట్ 100 కోట్ల రూపాయలు 10 రూపాయలకి ఏంటి? గెటింగ్ మై పాయింట్. నీడ్ నాట్ బి ఆల్వేస్ ఇన్ మానిటరీ టర్మ్స్ అన్నాను తప్పే, అంతేగాని ఇంత డిఫరెన్షియేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మానిటరీ టర్మ్స్లో ఉంటే సరిపోతుంది, అంత అడిక్వేట్గా ఉండాల్సిన అవసరం లేదు. అడిక్వేట్ అంటే ఏంటి? 100కు 100 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు, ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. బట్ మరీ తగ్గితే మాత్రం దానికి చూద్దాం ప్రాసెస్. ఓకేనా? కన్సిడరేషన్ నెక్స్ట్. ఓకేనా? దట్ కెన్ బి పాస్ట్ ఉండొచ్చు, present ఉండొచ్చు, ఫ్యూచర్ ఉండొచ్చు, సంథింగ్ ఇన్ రిటర్న్, అగ్రిమెంట్, ఎవ్రీ ప్రామిస్, సెట్ ఆఫ్ ప్రామిస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ టు ఈచ్ అదర్. ఇన్ షార్ట్ అగ్రిమెంట్ ఈజ్ కాల్డ్ ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. మన ఎగ్జాంపుల్. ఓకేనా? వైడ్ అగ్రిమెంట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్. ద మూమెంట్ ద కాంట్రాక్ట్ ఈజ్ బికమ్స్ వైడ్ అగ్రిమెంట్ అంటే can anyone tell what is the difference between wide agreement and wide contract? అర్థమైందా? వైడ్ అగ్రిమెంట్ కి వైడ్ కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అవ్వకముందే వైడ్ అగ్రిమెంట్ అనేది it doesn't have any enforceability. But wide contract లో agreement may be a valid. Subsequently upon some future events it becomes a wide. Okay, wide contract. Next, wide contract చూడండి, a contract which ceases to be enforceable law. Wide agreement, an agreement not enforced by law at all. ఓకేనా? చాలా జాగ్రత్త చూడండి. ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వాట్ ఆర్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్? అసలు దీనికన్నా ముందు చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఆల్ ది అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్ ఇఫ్ దే ఆర్ మేడ్ ఏంటి? ఫ్రీ కన్సిడరేషన్, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్, కాంపిటెంట్. ఏంటి కాంపిటెంట్ అంటే? ఏజ్ మెజారిటీ అంటే పార్టీ షుడ్ బి మేజర్స్. అంటే ఏంటి? 18 years. 18 years నిండాలా? 18 years వస్తే సరిపోతాయా? అటైన్స్ ఏజ్ ఆఫ్ మెజారిటీ, అటైన్స్ 18 years అంటాడు. దాని అర్థం ఏంటి? 18 సంవత్సరాలు ఈ రోజుతో వస్తే సరిపోతుందా? అటైన్స్ అంటే అర్థం ఏంటంటే మోర్ దెన్ 18 years. ఓకేనా? ఫర్ లాఫుల్ కన్సిడరేషన్ షుడ్ బి లాఫుల్. లాఫుల్ ఆబ్జెక్ట్. ఇఫ్ కన్సిడరేషన్ లాఫుల్ ఆబ్జెక్ట్ ఇస్ అన్లాఫుల్ అయితే సెక్షన్ 23 నుంచి చదువుతాం. ఓకేనా? చూద్దాం అన్లాఫుల్గా ఏం జరుగుతాయని. దెన్ నాట్ హియర్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వైడ్గా డిక్లేర్ చేయలేదు అనుకోండి, పలానా కాంట్రాక్ట్స్ పలానా పర్సన్స్ వైడ్గా డిక్లేర్ చేయకపోతే అలాంటివి కూడా వ్యాలిడ్ అవుతాయి. సెక్షన్ 10. ఓకేనా? ఇది చూసాం. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈ కాల్డ్ ప్రామిస్. ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ ఈ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ. ఏంటి ఎన్ఫోర్సబిలిటీ సార్? ఏం ఎన్ఫోర్సబిలిటీ సార్? కానీ మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి డిన్నర్ ఆఫర్ చేశారా లేదా? డిన్నర్ ఆఫర్ చేసిన దాంట్లో ఆఫర్ ఉందా లేదా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిన్నర్ నేనేం చేస్తున్నానంటే, చాలా జాగ్రత్త వినాలి. మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, బాగా చదవాలి, బాగా ఇది చేయాలని చెప్పి మోటివేషన్ కోసం నేను ఏం చేశానంటే, కమింగ్ సాటర్డే నాడు 8 o'clockకి డిన్నర్ ఆఫర్ చేశాను మీకు. సార్ మేము వస్తాం సార్, డిన్నరే కదా, ఫ్రీ కదా సార్, మాకు హ్యాపీగా ఫుడ్ మాత్రం బాగా పెట్టండి సార్ అన్నారు. కొంతమంది వచ్చారు, ఇటు సైడ్ వాళ్ళు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు అందరూ వచ్చారు, రైట్ సైడ్ వాళ్ళు రాలే. Can I file a case against you not performing your obligation? యాక్సెప్ట్ చేశారు కదా, ప్రామిస్ అయిపోయింది కదా, అగ్రిమెంట్ అయిపోయింది కదా, కానీ ఎన్ఫోర్సబుల్ చేయగలనా? ఎందుకు? ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్ ఇన్ అ సోషల్ ఇన్ నేచర్. అంటే ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి, అగ్రిమెంటే ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. ఎన్ఫోర్సబిలిటీ లేకపోతే మాత్రం దట్ బికమ్స్ అ నాట్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాపర్ ఆఫర్ అండ్ ప్రాపర్ యాక్సెప్టెన్స్ అది చూసాం ఆల్రెడీ. లాఫుల్ కన్సిడరేషన్, కెపాసిటీ, ఫ్రీ కన్సెంట్, లాఫుల్ ఆబ్జెక్ట్ ఏంటి? ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ షుడ్ బి లాఫుల్ అండ్ లీగల్. ద ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పర్పస్. అంతేనా? పర్పస్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అ కాంట్రాక్ట్. The two persons cannot enter into contract to criminal act. అంతేనా? ఎంటర్ అవ్వచ్చా? మర్డర్ చేస్తామని చెప్పి. కన్సిడరేషన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఈజ్ అన్లాఫుల్ ఇఫ్ ఇట్ ఫిట్ ఫర్బిడెన్ బై లా. అంటే చట్టం వ్యతిరేకిస్తుంది. ప్రొహిబిటెడ్, ఫర్బిడెన్ ఆర్ ప్రొహిబిటెడ్ సచ్ నేచర్ దట్
పర్మిటెడ్ ఇట్ వుడ్ డిఫీట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ అదర్ లా. ఆ యొక్క కాంట్రాక్ట్ని పర్మిట్ చేస్తే చట్ట ప్రకారం ఏదైనా చట్ట ప్రకారం వ్యాలిడ్ అవ్వదు. ఫ్రాడ్యులెంట్ ఇంప్లైస్ ఇంజురీ టు పర్సన్, ప్రాపర్టీ టు అనదర్ పర్సన్ అండ్ కోర్ట్ రిగార్డ్స్ యాజ్ ఇమ్మోరల్ అపోజిట్ టు పబ్లిక్ పాలసీ. అపోజిట్ టు పబ్లిక్ పాలసీ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న. ఏది పబ్లిక్ పాలసీ ఏంటి? చట్ట ప్రకారం కాకుండా పబ్లిక్ పాలసీ ఏంటి? సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ కెన్ సే, విల్ సీ ఎగ్జాంపుల్, విల్ సీ. ఓకే, పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఇది ఉండాలా లేదా? పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉండాలా? ఓకే సార్, ఐ వాంట్ టు సెల్ మై ప్రాపర్టీ టు యూ, బట్ ఆ ప్రాపర్టీ ఏంటో తెలుసా? తాజ్మహల్ అంట. పర్ఫామ్ చేయగలరా? నేను ఓకే, ఐ వాంట్ టు గివ్ 100 rupees టు యూ, ఐ వాంట్ టు గివ్ 100 crores టు యూ ఇఫ్ యూ బ్రింగ్ ద స్టార్స్ ఫ్రమ్ ద స్కై. ఐ ఆమ్ గివింగ్ అ ప్రపోజల్. నువ్వు యాక్సెప్ట్ చేసావనుకో, యాక్సెప్టెన్స్ 100 crores కన్సిడరేషన్. కానీ ఈజ్ దేర్ ఎనీ కాన్సెప్ట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ దేర్? పర్ఫామ్ చేయగలనా? నువ్వు స్కై నుంచి స్టార్స్ తీసుకొని రాగలవా? సో నువ్వు ఏదైతే ఎంటర్ అవుతున్నావో కాంట్రాక్టు ఆర్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ షుడ్ బి నా పర్ఫార్మెన్స్ చేయగలిగిన విధంగా ఉండాలి. ఓకేనా? ఇంపాసిబుల్గా ఉండకూడదు. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అమినబుల్ టు పెర్ఫార్మ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యే నాటికన్నా పర్ఫామ్ చేయగలిగినట్టుగా ఉండాలి. మనం సూపర్ వెన్నింగ్ ఇంపాసిబిలిటీ చూసాం కదా. అట్ ద టైమ్ ఆఫ్ బతికుండగా ఎక్స్ అనేవాడు వై అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అట్ ద టైమ్ ఆఫ్ ఆ రోజుకి చేయొచ్చా, మ్యారేజ్ చేసుకోవచ్చు లేదు, వాళ్ళిద్దరు బతికే ఉన్నారు కాబట్టి. సిన్స్ షీ డైడ్ లేటర్ సబ్సీక్వెంట్లీ దెన్ ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్. బట్ అట్ ద టైమ్ ఆఫ్ పర్ఫార్మింగ్, అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ రోజు ఆవిడ అది పాసిబిలిటీ ఉందా లేదా పర్ఫామ్ చేయడానికి? పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ద టర్మ్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ ఆఫ్ సెటన్ అండ్ ఏంటిది సెటన్ అంట, అండ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మేడ్ సెటన్ అంట. చూడు, ఏ అగ్రీడ్ టు పే 5 lakhs టు బీ ఫర్ అల్ట్రా మోడర్న్ డెకరేషన్ ఆఫ్ హిస్ డ్రాయింగ్ రూమ్. ద అగ్రిమెంట్ ఈజ్ వైడ్ బికాస్ ద మీనింగ్ ఆఫ్ ద టర్మ్ అల్ట్రా మోడర్న్ ఈజ్ నాట్ సెటన్. ఏంటి అల్ట్రా మోడర్న్? దానికన్నా ముందు ఎగ్జాంపుల్, ఈజీ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ క్రిస్టల్ క్లియర్గా ఉండాలండి. నేనేం చెప్పాను? నాకు ఆల్రెడీ మీకు చెప్పాను, ఎక్స్ వై జెడ్ రెడ్ వైట్ బ్లాక్ కార్స్ ఉన్నాయని చెప్పాను. నాకు కార్స్ ఉన్నాయనా లేదా? కానీ నేను ఐ వాంట్ టు సెల్ మై కార్ అని చెప్పాను తప్పితే కాంట్రాక్ట్లో ఏ కారో చెప్పలే. సెటర్నిటీ ఉందా? వీడు కూడా కొంటానన్నాడు కానీ ఏ కారు కొంటానంటే దేర్ ఈస్ ఎ కన్సెన్సస్ మీటింగ్ ఆఫ్ మైండ్స్ లేదు, ఫ్రీ కన్సెంట్ లేదని చెప్పాను, గుర్తుంది? కన్సెన్సస్ యాడిడమ్ సెక్షన్ 13 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో అది అట్లా ఉండాలి అంటున్నాడు. సో నాట్ డిక్లేరబుల్ వైడ్గా డిక్లేర్ చేసి ఉండకూడదు ఆ యొక్క యాక్టివిటీ. నెససరీ ఫర్ లీగల్ ఫార్మాలిటీస్. ఆ కాంట్రాక్ట్ మే బి ఓరల్ ఆర్ ఇన్ రైటింగ్. అర్థమవుతుందా? ఆల్వేస్ రైటింగ్లోనే ఉంటేనే ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది అనుకోకండి. రేపు పొద్దున మీకు విట్నెస్లు ఒక పెద్దల సమక్షంలో ఒక ట్రాన్సాక్షన్, ఒక ఆఫర్ ఇచ్చి, యాక్సెప్టెన్స్ ఇచ్చి, కన్సిడరేషన్ నుండి వాళ్ళు సాక్షులుగా వస్తే, మీరు కేసు వేస్తే మీ దగ్గరికి వాళ్ళు సాక్షులుగా వస్తే ఎవిడెన్స్ తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు అస్తమానికి ఆల్వేస్ రైటింగ్లోనే ఉండాలని చెప్పకూడదు, మీరు అడగకూడదు. ఓకేనా? గెటింగ్ హెడేక్ ఇది. సారీ. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, చూడండి, ఏ ప్రామిస్ టు పే ఎ టైమ్ బార్ డెఫ్ట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్. అది చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి క్లారిటీగా, చాలా జాగ్రత్త వినాలండి ఇది. నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత చదివారు కదా, సీక్వెన్స్ చెప్పండి ఒకసారి. ఆఫరు, తర్వాత యాక్సెప్టెన్స్, తర్వాత ఈ రెండు కలిపితే ప్రామిసు. చాలా జాగ్రత్తగా వినాలండి. ఆఫర్ తర్వాత యాక్సెప్టెన్స్, తర్వాత కన్సిడరేషను, ఇవన్నీ కలిపితే అగ్రిమెంట్ కదా. దీని తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కదా, అంటే తర్వాత ఏంటి? కాంట్రాక్ట్ కదా. ఇప్పుడు ఏది పెద్దది, ఏది చిన్నది? అంటే ముందు ఏదవుతుంది? ముందు అగ్రిమెంట్ అవుతుంది.
సో ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ నీడ్ నాట్ బి అగ్రిమెంట్స్. అంటే ప్రతి అగ్రిమెంట్కి ఎన్ఫోర్సిబిలిటీ యాడ్ అయితే కాంట్రాక్ట్ అవుతుంది, అంతేకాని ప్రతి కాంట్రాక్ట్కి ఎన్ఫోర్సిబిలిటీ అయితే అగ్రిమెంట్ అవ్వదు. అంతేనా? ప్రతి అగ్రిమెంట్కి ఎన్ఫోర్సిబిలిటీ యాడ్ అయితేనే కాంట్రాక్ట్ అవుతుంది, లేదంటే అగ్రిమెంట్గా మిగిలిపోతుంది. అంతేనా? సో ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ నీడ్ నాట్ బి అన్ అగ్రిమెంట్స్. అంతేనా? నీడ్ నాట్ బి అన్ అగ్రిమెంట్స్, జరగాల్సిన అవసరం లేదు, అగ్రిమెంట్గా మిగిలిపోవచ్చు. గెటింగ్ మై పాయింట్? అదే చెప్తుంది అక్కడ పాయింట్. ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్ బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నీడ్ నాట్ బి కాంట్రాక్ట్స్. ఓకే, చూడండి ఎసెన్షియల్స్ ఆఫ్ వాల్యూ నాట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ లా.